హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఇవాళ ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. హ్మ్. అయితే ఇవాళ బీరకాయ కూర చేసుకుందాము. చివరి వరకు చూడండి. బీరకాయలో ఏం వేస్తానో మీకు అర్థమవుతుంది. ముందుగా బీరకాయ కూర కోసమని నేను శనగపప్పు కూడా వేసి చేస్తాను ఫ్రెండ్స్. శనగపప్పు ఇంకొకటి కూడా వేస్తాను. చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ శనగపప్పుని కొద్దిగా ఒక చిన్న కప్పుతోటి నేను అది కూడా కనిపిస్తుంది కదా, కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను. ఇంకా ప్రెషర్ ఉంది. ప్రెషర్ తగ్గిన తర్వాత అప్పుడు కుక్కర్లోంచి బయటికి తీస్తానన్నమాట శనగపప్పుని. ఈలోపు మనం కూర రెడీ చేసేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని యాజ్ యూజువల్గా ఆయిల్ వేసుకోవాలి కదా. ఆయిల్ కొద్దిగా వేసాను, చూసారు కదా, మీకు కనిపిస్తుంది. చిన్న 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 స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇదే ఆయిల్ అనమాట. ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత మినపప్పు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి. ఇలాగా వేయించుకున్న తర్వాత ఇదిగోండి మనం కరివేపాకు వేసుకోవాలి. మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసి తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు ముందు తక్కువ వేసుకోండి, తర్వాత కావాలంటే వేసుకోవచ్చు రుచి చూసిన తర్వాత, లేకపోతే ఎక్కువైపోతుంది. అలా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది పెద్ద ముక్కగా ఉందనమాట, కట్ అవ్వలేదు సరిగాను. అందుకని దీంతో నేను అట్లగాడితోటే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెడదాము. ఉప్పు వేసాం కాబట్టి ఉప్పుకి నీరు వస్తుంది కదా, దానివల్ల కొద్దిగా మెత్తపడుతుంది, మగ్గుతాయి అన్నమాట కొంచెం ఉల్లిపాయలు. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకుని ఒకసారి కలిపేసుకుందాము. ఇదిగోండి కాస్త మగ్గాయి అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, అవి వేసేసుకుందాం ఇందులోని. ఇదిగోండి శనగపప్పు ఉడికించుకున్నాను చెప్పాను కదా, ఇదే శనగపప్పు చక్కగా ఉడికిపోయింది. ఈ శనగపప్పు కూడా ఈ కూరలో వేసేసుకుందాము, నీళ్ళతో సహా వేసేసుకుందాము. అలాగే కొద్దిగా నీళ్ళు కూడా దీంట్లో పోసేసుకుందాము. ఈ బీరకాయలో నీరు వస్తుంది కదా, సహజంగానే నీరుతో ఉంటుంది బీరకాయ, ఎక్కువ నీరు అయితే పట్టదు. ఇప్పుడు పోసిన నీరు మటుకు సరిపోతుంది, మన కర్రీ రెడీ అయిపోతుంది దీంతోటేను. ఒకసారి మళ్ళీ మొత్తం శుభ్రంగా కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఇది కొద్దిగా ఉడకాలన్నమాట. అంటే బీరకాయ కొంచెం ఒక 70% వరకు ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ నేను. మూత పెట్టేసుకుందాము. ఇదిగో చూడండి, మూత తీసుకుందాము. చూసారా, ఆ 70% ఇప్పుడు ఉడికిన తర్వాత ఇదిగోండి నేను చెప్పాను కదా, ఇది హెల్దీ ములగ 300 రోగాలను తగ్గిస్తుందని అంటుంటారు కదా. అందుకని నేను ఇంచుమించు ములగ వాడుతూనే ఉంటానండి. ఇలా ఏ కూర చేస్తే ఆ కూరలో కొద్దిగా ఒక గుప్పుడు వేసేయడం, లేదంటే ఒక పులుసు చేస్తే పులుసులో ఒక గుప్పుడు వేయడం, అట్లా చారు చేశాను అనుకోండి, చారులో కొద్దిగా గుప్పుడు వేసేయడం, అలా వేస్తే మన ఆరోగ్యానికి మంచిది కదా. అందుకని అలా చేస్తూ ఉంటానన్నమాట. ప్రత్యేకించి మునగాకుతో కూడా కూర కూడా చేస్తాను. మునగాకు కర్రీస్ చాలా చాలా బాగుంటాయండి. మునగాకు పొడి చేసుకోవచ్చు. అలా మునగ మనం తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని చెప్పి నేను ఇలా వాడుతూ ఉంటాను. మీకెవరికైనా ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు, పిల్లలు ఎవరు ప్రత్యేకించి వండితే తినరు అనుకున్న వాళ్ళు ఇలా కూరల్లో కొద్దిగా వేసేసి చేసేస్తూ ఉండండి. కంపల్సరీగా తినేస్తారు, మాట్లాడకుండా తినేస్తారనమాట. నేనైతే కట్ చేసుకోకుండా వేసేసుకున్నాను. మీరు చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇదిగోండి మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా చూపిస్తాను, కొద్దిగా కూడా ఆయిల్ లేకుండా, అసలు ఆయిలే అంటుకోవట్లేదు, చూసారా, అదిగో మూకుడికి ఆయిలే కనిపించట్లేదు మీకు, అంత తక్కువ ఆయిల్ వాడతానన్నమాట నేను. మీరు కూడా అంటే ఎక్కువ ఆయిల్ వాడేవాళ్ళు ఇక నుంచి తగ్గించండి. ఆయిల్ ఎక్కువ వాడడం అంత అస్సలు మంచిది కాదు. ఎంత మంచి ఆయిల్ అయినా సరే కానీ ఆయిలే కదా. అందుకని అసలు చాలా అంటే మనకి మోతాదులో రోజుకి ఎంత కావాలో అంతే వాడుకోవాలి, కానీ ఎక్కువగా వాడకూడదు. మనం డీప్ ఫ్రైలు చేసినప్పుడు ఎలాగో వాడతాం, కనీసం ఇలాంటి కూరలు చేసినప్పుడైనా వాటిల్లో తగ్గించుకుంటే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చూశాను, అదిరిపోయింది, సూపర్గా ఉందన్నమాట. మీకు నచ్చిందా? మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వారణాసి వంటిల్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ ఛానల్లో వస్తాయి. ఇదిగోండి మీకు నేను చూపిస్తున్నాను, ఈ మూకుడు చూపిస్తున్నాను, చూసారా, అసలు ఎంత ఆయిలే కనిపించట్లేదు, ఎంత పొడిగా ఉందో, కొద్దిగా కూడా ఆయిల్ అంటుకోవట్లేదు, అదే చూపిస్తున్నాను మీకు నేను.
ఇలా చేసుకోవాలన్నమాట, ఆయిల్ అస్సలు లేకుండాను. ఇంతకీ మీకు నచ్చుతున్నాయా ఈ వంటలన్నీ? నచ్చితే మరి వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.